ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఒక అమ్మాయి మీ జీవితాన్ని వణికించటం ఖాయం. మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహాలను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని మీరు ఈరోజు పరిష్కరించుకోబోతున్నారు. అంటే కుటుంబ సభ్యుల్లో ఎవరితో అయితే మీకు విభేదాలు ఉంటాయో వాటిని ఈరోజు పరిష్కరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక ముఖ్యమైన అంశం కనిపిస్తుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని వణికించటం ఖాయమనే చెప్పుకోవాలి. అంటే మీరు బయటకి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు, ఒక అమ్మాయి ఒక విషయాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బెదిరింపులకు పాల్పడి చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిలింగ్ వ్యవహారం అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక అమ్మాయి మిమ్మల్ని వణికించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్నోన్ నంబర్స్ నుండి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడండి. ఎందుకంటే మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు మీపైన ఒక నింద వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా మీరు చాలా భయాందోళనకి గురవుతారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశికి చెందిన పురుషులు కానీ, స్త్రీలు కానీ తీసుకోవాలి. ముఖ్యంగా పురుషులు పరాయి స్త్రీలకి సంబంధించిన అంశాల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి మీకు పరిచయం ఉన్న అమ్మాయి ద్వారా కూడా ఈ విధంగా మీకు జరగవచ్చు. అయితే వారి దగ్గర ఏవైనా విషయాలు ఇదివరకు మీరు చర్చించి ఉన్నట్లయితే, ఏ వ్యక్తుల గురించైనా మీరు వారికి చెప్పినట్లయితే, లేదా వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పకూడని సీక్రెట్స్ వారికి చెప్పినట్లయితే కూడా వారి ద్వారా ఆ యొక్క సీక్రెట్స్ బయటపడతాయనే ఒక ఆందోళన మీకు మొదలయ్యే ఒక సంఘటన జరగబోతుంది. ఊహించని ఈ సంఘటన ద్వారా మీరు ఆ అమ్మాయి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్త వ్యక్తి పరిచయం కూడా మీకు ఉండబోతుందని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు. అలాగే కుంభరాశికి చెందిన వ్యాపారవేత్తలకి సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు ఇదివరకు ఏదైనా నిర్ణయం తీసుకుని ఉన్నట్లయితే కనుక అది ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ నైతే ఈరోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక వాటి నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు గోచరించబోతుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడబోతున్నారు. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు చాలా రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి.
అటువంటి ఆటంకాలను అన్నింటినీ కూడా క్లియర్ చేసుకునే ఒక ఊహించని సపోర్ట్ మీకు లభించబోతుంది. అంటే ఒక వ్యక్తి నుండి గైడెన్స్ లభించటం, మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి నుండి కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, ఒక చక్కటి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఉద్యోగంలో ఎటువంటి మార్పు లేదని ఆందోళన చెందుతున్నట్లయితే కనుక మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కావచ్చు, లేదా మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, సన్నిహితుల నుండి కావచ్చు, ఒక చక్కటి ఉద్యోగ అవకాశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అతి త్వరలో పని మొదలు పెడతారు. అలాగే ఆ పనిలో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందిన వారు వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య పెట్టుబడులు, భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఆలోచించకుండా మీరు నిర్ణయం తీసుకుంటే మాత్రం అది మొదటికే మోసాన్ని తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ కార్యాలయంలో పెద్ద మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఫిజికల్ గా కావచ్చు, అంటే మీ యొక్క కార్యాలయంలో స్థానం విషయంలో ఏదైనా మార్పు జరగవచ్చు, లేదా పని విషయంలో ఏదైనా మార్పు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. స్ట్రెస్ అధికంగా ఉంటుంది. పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ పనిని మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. పై అధికారుల ప్రశంసలను కూడా పొందుకోగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు తమ యొక్క మిత్రుల కారణంగా అనవసరమైన గొడవల్లో తలదూర్చి మీరు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. మిత్రులకు, స్నేహితులకు సహాయం చేయటం మంచిదే, కానీ అది మీకు చెడు చేయకూడదు అనే విషయాన్ని గమనించాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే చాకచక్యంతో నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటుతనం కారణంగా మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకునేవారవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషుల యొక్క జీవితంలో స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల పట్ల ఆరోపణలు ఎదురు కాబోతున్నాయి. జాగ్రత్త పడండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం గృహిణులకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా ఒక మంచి అవకాశం రాబోతుంది. అంటే ఒక ఆదాయ మార్గానికి సంబంధించి వారు మీకు చక్కటి అడ్వైస్ ని అయితే ఇవ్వబోతున్నారు. అంటే మీ యొక్క కుటుంబానికి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయాలని మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు వారు చెప్పిన సలహా మీకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో దాని ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు అమ్మాయిలు చాలా కాలంగా వివాహ సంబంధాలు చూస్తూ నచ్చిన భాగస్వామి మీ యొక్క జీవితంలోకి రావటం లేదని ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక మీకు అన్ని విధాలుగా నచ్చేటటువంటి ఒక లైఫ్ పార్ట్నర్ మీ ముందుకు వచ్చే అవకాశాలైతే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దాని నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు గోచరించబోతుందని చెప్పుకోవాలి. అలాగే చిన్ననాటి మిత్రులను కానీ, స్నేహితులను కానీ, సన్నిహితులను కానీ కలుసుకోవాలని చాలా కాలంగా మీరు మదన పడుతున్నట్లయితే అనుకోకుండా వారిని కలుసుకునే ఒక సదవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే చాలా కాలం క్రితం మీ యొక్క జీవితంలో నుండి వెళ్లిపోయినటువంటి ఒక స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ మళ్లీ మీ యొక్క జీవితంలోకి రావటం జరుగుతుంది. రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఈ రోజు మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే బంధువుల ఇళ్లలో కావచ్చు, స్నేహితుల ఇళ్లలో కావచ్చు, ఏదైనా శుభకార్యానికి వెళ్లటం కానీ, లేదా వారితో కలిసి కాస్త సమయాన్ని ఎక్కువగా గడపడానికి వెళ్లటం కానీ జరగవచ్చు. ఈ విధంగా మీరు సరదాగా వారితో కలిసి సమయాన్ని అయితే గడపబోతున్నారు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు కుంభరాశి వ్యక్తులకి గడవబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.